Hello. Hi. Good morning, everyone. How are you all doing? I'm doing good. సో ఈ రోజు 6 o'clock వచ్చేసాను. సో కొంచెం సైక్లింగ్ చేసుకుంటూ మాట్లాడుకుందాము. సో శ్రేయన్ ఆదర్శ్ ఇంకా లేవలేదు. సో లేస్తే దే వుడెంట్ హావ్ లీవ్ మీ అగైన్. బట్ ఇంత చలిలో అయితే ఎర్లీ మార్నింగ్ కూడా తీసుకురాలేను. సో ఐ థింక్ ఇంకా వాళ్ళు కూడా వస్తాను అని చెప్తే అగైన్ ఐ హ్యావ్ టు బ్రింగ్ దెమ్, బట్ ఇంత కోల్డ్ అయితే తీసుకురాలేము. సో ఇప్పుడు సైక్లింగ్ అయితే 10 kilometers చేద్దాం అనుకుంటున్నాను. సో కొద్దిగా క్యాప్చర్ చేస్తూ ఐ జస్ట్ షేర్ విత్ యూ ఆల్ అండ్ లెట్ మీ నో హౌ మెనీ ఆఫ్ యూ స్టార్టెడ్ ఫిజికల్ యాక్టివిటీ. సో ఐ లైక్ సో ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో ఐ లైక్ సైక్లింగ్ అండ్ వాకింగ్. సో సో ఎక్కడెక్కడ అయితే లైట్ ఉంది అక్కడ క్యాప్చర్ చేస్తున్నాను. ఇట్స్ డార్క్ స్టిల్. సో అండ్ 6 o'clock కి స్టార్ట్ చేశాను కదా. ఐల్ సీ ద టైమింగ్ 10K సైక్లింగ్. ఎంత టైం పడుతుంది నాకు, వి విల్ సీ దాట్. అండ్ ఇట్స్ వెరీ డార్క్ కదా. సో ఎక్కడైతే లైట్ ఉంది అక్కడే క్యాప్చర్ అయితే చేస్తున్నాను. ఇంతకు ముందు సైక్లింగ్ ఇనీషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు సో ఎవ్రీ 5 minutes కి స్టాప్ చేసుకుంటూ ఐ యూస్ టు రైడ్. ఇప్పుడైతే ఐఎమ్ ఏబుల్ టు రైడ్ వెరీ ఫాస్ట్. సో ఇట్స్ లైక్ అమేజింగ్ అనిపిస్తుంది. వాట్ ఈస్ దిస్, నేనేనా అని అనిపిస్తుంది. సో సో ఇలా గ్రూప్ లో ఏదైనా చేస్తాం కదా, ఇట్స్ లైక్ టీమ్ వర్క్. ఇంకా చూసారా రన్నింగ్ చేస్తున్నారు గ్రూప్ లో. సో now they are doing running. It's like they are doing warm up, then they'll go for cycling. So ఆ గ్రూప్ లో చూసారా one of the smallest girl. సో స్మాలెస్ట్ గర్ల్ ఎవరైతే ఉన్నారో ఎంత ఫాస్ట్ గా రైడ్ చేస్తుందంటే సైకిల్, ఓ మై గాడ్. సో ఇట్స్ లైక్ గ్రూప్ లో వెన్ వి డూ, ఒకరు చూసి ఒకవేళ మనం చేయలేకపోతే కూడా అట్లీస్ట్ లుకింగ్ అట్ దాట్ ఎనర్జీ వి విల్ ట్రై టు డూ. సో ఐ రియలీ లైక్ టు డూ ఇన్ గ్రూప్. సో రియలీ ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ గ్రూప్ ఆల్సో, సో ఒక పాస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే when that small girl was riding a bicycle, ఇక్కడే రైడ్ చేస్తూ ఉంటది. సో ఐ ట్రైడ్ టు రైడ్ అలాంగ్ విత్ హర్, కానీ రీచ్ అవ్వలేకపోయా. సో తనతో పాటు సైక్లింగ్ చేయడానికి ట్రై చేశాను, రీచ్ అవ్వలేకపోయాను. కానీ షీ వాజ్ విన్నర్. కానీ అప్పుడు నేను అంత ఫాస్ట్ గా రైడ్ చేయలేకపోతుండే, బట్ షీ గేవ్ మీ సో మచ్ ఆఫ్ ఎనర్జీ అనిపించింది నాకు. సో అలాంగ్ విత్ దాట్ రైడింగ్ వాజ్ రియలీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సో ఎప్పుడైనా కానీ ఇలా గ్రూప్ లో ఉన్నప్పుడు we will get so much of energy. Looking at each other, we'll try to give our best అని అనిపిస్తుంది నాకు. సో whenever we are in group లో ఉన్నప్పుడు looking at each other, we will try to our best అని అనిపిస్తుంది. సో నేను శ్రేయన్ ఆదర్శ్ కి ఎప్పుడైనా సైక్లింగ్ కి తెస్తే, ఇఫ్ ఐ కమ్ అక్రాస్ దట్ గర్ల్, ఐ విల్ మేక్ ష్యూర్ దట్ సీ హౌ దట్ దీదీ ఈజ్ రైడింగ్ సైకిల్ అని చూపిస్తాను. లుకింగ్ అట్ హర్ చాలా రియల్లీ ఇన్స్పైర్ అవుతారు. అండ్ యా, ఆదర్శ్ లర్న్డ్ వితౌట్ సైడ్ వీల్స్. సో హీఈస్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఆ మూమెంట్ క్యాప్చర్ చేశాను, డెఫినెట్లీ మీ అందరితో షేర్ చేస్తాను. అండ్ శ్రేయ నాట్ ఎట్ లర్న్డ్. సో ఎప్పుడు శ్రేయ కూడా కొంచెం ఫిజికల్ యాక్టివిటీలో
అంతా ప్లేయింగ్ చేయదు, ఆదర్శ్ అంతా ప్లేయింగ్ చేయదు కాబట్టి సో బట్ షీఈస్ గివింగ్ హర్ బెస్ట్. కొంచెం ఇంకొంచెం టైం పడుతుంది, మేబీ ఒక హార్డ్లీ 15-20 days లో తను లెర్న్ చేస్తుందేమో అనిపిస్తుంది. బట్ షీఈస్ గివింగ్ హర్ బెస్ట్. ఆదర్శ్ ఎప్పుడు ఫిజికల్ యాక్టివిటీలో హీ లైక్స్ టు ప్లే మోర్ అవుట్డోర్ గేమ్స్. అవుట్డోర్ గేమ్స్ అంటే ఆదర్శ్ కి చాలా చాలా ఇష్టము. షీ ప్లేస్ కానీ షీ లైక్స్ మోర్ ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్ కన్నా. బట్ ఎస్, ఇట్ ఈస్ నాట్ దట్ షీ డజంట్ ప్లే ఇట్. ఇఫ్ శ్రేయ ప్లేస్ ఫర్ 1 hour అంటే ఆదర్శ్ 2 hours ప్లే చేస్తాడు. సో ఐ థింక్ దట్ ప్లేయింగ్ అవుట్డోర్ గేమ్ మేబీ హెల్ప్డ్ అవుట్ ఆదర్శ్ ఇన్ లెర్నింగ్ అర్లీ అని అనిపించింది నాకు, వితౌట్ సైడ్ వీల్స్. సో హీస్ 5.5 years old ఓన్లీ, బట్ హీ హెస్ లెర్న్డ్. అక్షిత్ వచ్చేసి 6 years కి లెర్న్ చేశాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్, క్విక్ గా లెర్న్ చేసినందుకు. హీఈస్ ఆల్సో వెరీ వెరీ హ్యాపీ. ఓ మై గాడ్, తన హ్యాపీనెస్ లెవెల్స్ ఒక దట్ హ్యాపీనెస్ ఒక లెవెల్లో ఉండే. సో హీస్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో బట్ ఐఎమ్ నాట్ ఎక్స్ప్రెసింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ శ్రేయ. సో తను కూడా లెర్న్ చేసిన తర్వాత దెన్ ఓన్లీ ఐ క్యాన్ లైక్ అప్రిషియేట్ ఆదర్శ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ శ్రేయ. అదర్వైజ్ నో, శ్రేయ చూడనప్పుడు ఐ హ్యావ్ టు అప్రిషియేట్ ఆదర్శ్. లేదంటే షీఈస్ లైక్ ఏడుస్తుంది, నాకు రాలేదు ఇంకా అనేసి షీఈస్ అనేబుల్ టు టేక్ ఇట్ అనమాట. సో ఐ టోల్డ్ హర్ దట్స్ ఓకే, ఐ విల్ హెల్ప్ యూ అవుట్ అనేసి చెప్పాను. సో బట్ షీఈస్ గివింగ్ హర్ బెస్ట్, డెడికేటివ్ గా చేస్తుంది. ఇప్పుడు వన్స్ ఆదర్శ్ లెర్న్ చేశాడు కదా. సో వాట్ ఐ మీన్ టు సే, గ్రూప్ లో ఏదైనా మనం చేస్తే వి విల్ ట్రై టు టేక్ ఫ్రమ్ దట్. ఇప్పుడు టైమ్ 6:25 అవుతుంది. సో ఇప్పుడు ఐ కుడ్ సీ కొంచెం బ్రైట్నెస్ కదా, ఇప్పటి వరకు అయితే చాలా చాలా డార్క్ ఉండే. సో లెట్స్ గో. Let me know how many of you like cycling, walking, what physical activity you like. Shreya and Adarsh कहते cycling, running, walking, jogging అంటే చాలా చాలా ఇష్టము. I don't know how they have learnt, but they like a lot. Very చాలా చాలా ఇష్టం. నాతో వాక్ చేయాలంటే చాలా ఇష్టం, అండ్ ఇలా సైక్లింగ్ కి నాతో రావాలంటే ఇంకా ఇంకా ఇష్టం ఇద్దరికి. బట్ ఎర్లీ మార్నింగ్ వాళ్ళతో పాటు సైక్లింగ్ చేయలేను కాబట్టి, అండ్ వాళ్ళకి తీసుకుంటూ ఇలా నా సైక్లింగ్ అవ్వదు అనమాట. సో ఐ హ్యావ్ టు కేర్ దెమ్. సో వాళ్ళకే ఎక్కువ కేర్ చేస్తాను వెన్ ఐ బ్రింగ్ దెమ్ ఫర్ సైక్లింగ్, ఎందుకంటే హెవీ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కాబట్టి. సో ఐ జస్ట్ గైడ్ దెమ్ వెన్ ఎవర్ ఐ బ్రింగ్ దెమ్ ఫర్ సైక్లింగ్. నేను సైకిల్ తీసుకోనప్పుడు సో ఐ జస్ట్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. చాలా ఎంజాయ్ చేస్తారు సైక్లింగ్ అయితే. శ్రేయా ఆదర్శ్ కి చాలా చాలా. షార్ప్ 6:30 అవుతుంది. ఐ థింక్ మనము లైక్ 7 o'clock వరకు 10 kilometers సైక్లింగ్ అయిపోతుందేమో నేను అనుకుంటున్నాను. లెట్స్ సీ, ఐ విల్ షేర్. So health is defined as physical, mental and social well-being, and not merely the absence of any disease or infirmity. So disease in the sense fever or any kind of infection, so but not diabetes or it's like hypertension. It's not that. So what I mean to say is, and this definition is given by WHO, World Health Organization. So what I mean to say is, this overweight, obesity, there are chances of like causing PCOD, especially in women, PCOD, hypothyroid, and these are all common things. This obesity make us fall in. So if we really
try to keep at least 45 minutes of physical activity. That really help us. Not to fall in that. So I just want to share this information with you all. That's why I'm sharing. And yeah, let's go. Now the time is 6:35 అయిపోయింది. So let me show you all. So let's go. So ఎంత టైం వరకు 10K సైక్లింగ్ అవుతుంది చూద్దాం. సో the time is 6:40 అవుతుంది. సో I just want to share with you all. అంటే 1 hour లో అవుతుందా 10K సైక్లింగ్ ఆర్ అనేసి. సో let me show you what's the time now. Okay. So I think 7 o'clock వరకు అవుతుందా తెలీదు. Let me share. So let me show. So 6:50. So I think ఇంకా 10 minutes లో ఫినిష్ అవుతుందేమో. So let's go. See the time firstly. So what is the time I finished 10K cycling అనేది చూద్దాము. అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ అందరితో షేర్ చేస్తూ ఇలా సైక్లింగ్ చేస్తుంటే ఇట్స్ రియల్లీ అమేజింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆల్. బై బై.